హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వీడియో వచ్చేసి మా పెళ్లి రోజు స్పెషల్ డే, మాకు 5th యానివర్సరీ రోజు మా డే ఎలా గడిచింది అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తేనైతే ఆ రోజు మార్నింగే లేసాను. ఎప్పట్లానే లేచి తొందర పని అయితే చేసుకోవాలని అయితే అనుకున్నాను. ఎందుకంటే పెళ్లి రోజు ప్లస్ మాల వేశారు కాబట్టి అయ్యప్ప మాల. ఇంకా పని అయితే తొందరగా కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్ళాల్సి ఉంది అనేసి తొందరగా అయితే కంప్లీట్ చేసుకోవాలనేసి 5కి ఏమో లేసాను. 5కే లేసాను. ఆ రోజు అంత తొందరగా అయితే ఏం లేవలేదు. 5కి లేసి ఇంకా వాకిలి ఊడ్చేసుకొని అయితే నీళ్ళు చల్లుకుంటున్నాను. ఇంకా వంట కూడా చేయాలి. స్వామి అంటే మా నిక్ అయితే స్కూల్కి వెళ్తాడు అనేసి వంట చేయాలి. ఇంక ఇక్కడ సామాన్ చూపిస్తున్నాను. అనేది ఏంటంటే అప్పుడు ఆ వాస్తుకు లేవనేసి మెట్లన్నీ తీసేసారు. అక్కడ ఉన్న సామాన్లన్నీ బయట పెట్టినుండే. అప్పటికైతే పడి పూజ కాలేదు. ఇంకా ఆ రోజు వీడియో చాలా రోజుల తర్వాత అయితే గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నేనైతే ఆ వీడియోని అయితే మీకు షేర్ చేస్తున్నాను. పనంతా బయట కంప్లీట్ చేసేసుకొని ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసి అయితే మొత్తం కూడా ఇక్కడ దీపం ముట్టియాలనేసి లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ పింపుల్ చూపిస్తున్నాం కదా, చాలా నొప్పి ఉండే. ఆ పింపుల్ అయితే మస్తు ఇబ్బంది పెట్టింది. ఉన్నన్ని రోజులైతే చాలా నొప్పి వచ్చినుండే. కనీసం నమలనికి రాలేదు. నములుతుంటే కూడా దాని నుంచి అయితే నొప్పి వచ్చినుండే. అందుకే మీకు అయితే చూపించినాను ఫస్ట్ ఇట్లా వచ్చింది అనేసి. నాకు అసలు పింపుల్స్ అయితే ఫేస్కి రావు. ఈ ఫేస్కి వచ్చినాయంటే ఇంకెప్పుడైనా ఇట్లా వచ్చిందంటే ఇంకా ఆ రోజైతే అప్పుడైతే చాలా నొప్పి ఉంటుంది. ఇంకా రాగి చెంబులో వాటర్ కూడా అన్నీ ఇక్కడ చెట్టుకే పోస్తాము. మొత్తం పూల అన్ని వాటర్ కూడా వేప చెట్టు ఉంది కాబట్టి అలా నడిచిపోతుంది. ఇంకా దీపం కూడా ముట్టించేసుకొని అయితే వంట రూమ్లోకి అయితే వచ్చేసినాను. వంట రూమ్కి దేవుని రూమ్కి అటాచ్ అంటే వంట రూమ్లోకి నుంచి లోపలికి వెళ్ళాలి దేవుని రూమ్లోకి. ఇంకా అక్కడ నుంచి ఇక్కడికైతే ఇల్లు కూడా అంతా క్లీన్ చేసేసుకొని దీపం అయితే పెట్టి బయటకు వచ్చినాను. ఇంకా ఇక్కడనైతే మా పిల్లలు అయితే పక్కకైతే సతాయిస్తున్నారు. ఇంకా అది వీడియో ఆ ఫోన్ తీయడము పెట్టడము వీడియో సరిగ్గా తీయనివ్వరు అస్సలు. ఫోన్ కనిపించిందంటే చాలు మా మొన్న అయితే ఫోన్ తీసుకొని దాన్ని ఎక్కడనో తీసుకొని పోతాడు. వాడి వీడియోలు వాడు తీసుకుంటుంటాడు. వాడు కనిపించిందంటే సరిపోతుంది అంటే. ఇంక ఇక్కడ తులసి చెట్టు కూడా అక్కడ మెట్లు కూడా మొత్తం అంటే పని అవుతుంది అనేసి బిల్డింగ్ పైన ఉండే తులసి చెట్టు ఇక్కడ తీసుకొచ్చి అయితే పెట్టినుంటిమి. ఇంకా దీపం ముట్టించిన తర్వాత ఇక్కడ గంధం కూడా పసుపు పెట్టుకొని వంట రూమ్లోకి వచ్చేసి టైం 6 అయిన ఉండే. 6 వరకు అయితే అంటే పిల్లలు 7:30కి వెళ్తారు. హన్షు అయితే 7:30కి వెళ్తాడు. ఇంకా నిక్కు శ్రీనిధి అయితే 8కి వెళ్తారు. ఇక్కడ తోటకూర అయితే కట్ చేసి వాళ్ళకైతే కూర అయితే చేస్తున్నాను. తోటకూర చాలా ఈజీగా వండుతారు చాలామంది. లాతగా ఉంటే మాత్రం చాలా టేస్ట్గా కూడా అవుతుంది. కొంచెం ముదిరిపోతే మాత్రం మంచిగా కాదు. ఇక్కడనైతే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా లేతగా ఉంది. మంచిగా అవుతుంది కూర కూడా టేస్ట్. అందులో టమాటా చేస్తే ఇంక ఉల్లిగడ్డ కూడా వాడట్లే కాబట్టి ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ లేకపోయినా కానీ మంచిగా అవుతుంది టేస్ట్ వచ్చేసి. ఇంక ఇక్కడనైతే కూర కూడా మొత్తం కట్ చేసుకున్న తర్వాత అక్కడ తోటకూర కూడా కొంచెమే అయ్యింది అనేసి మళ్ళీ ఇంకొక కూర అయితే వండాను. అంటే బీరకాయ తొక్కు చేద్దాం అనేసి అనుకుంటాను. బీరకాయ తొక్కు చేసినాను ఆ రోజు. ఇంకా పిల్లలకు తోటకూర అయ్యింది. తోటకూర సరిపోదు అనేసి అది చేసిన ఉంటిని. అంటే మనము పొద్దున పూట వండుకుంటేనే మనకు వంట ఫుల్ఫిల్ అవుతుంది. పొద్దున కాకుండా ఒక 9 తర్వాత అయితే వంట రూమ్లోకి అయితే అస్సలు రావాలనిపించదు నాకు. ఎందుకో అస్సలు అంటే వచ్చి కూడా వంట చేయాలనిపించదు. కనీసం గుడ్లు ఉడకబెట్టాలనిపించదు. ఎందుకో పొద్దున వండినంటే మళ్ళీ సాయంత్రమే. పొద్దున ఎన్ని కూరగాయలైనా వండగలుగుతాను, ఇంకా నైట్ కూడా ఎన్ని కూరలైనా వండగలుగుతాను. కానీ మాటికి వండాలంటే అస్సలు చిరాకు వస్తుంది. అట్లా మధ్యాహ్నం టైంలో అయితే తినకుండానైనా ఉంటాను అనేసి మళ్ళీ వంట అయితే చెయ్యను. అదొక పాడుబుద్ధి నాకైతే ఉంది. అన్నం వండుకుంటాను, దాంట్లో తొక్కో పెరుగు వేసుకొని తింటాను. అందుకే కూర సరిపోదు అనేసి 2 అయితే చేద్దాము అనేసి ఇక్కడనైతే వంట కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అంశు అయితే లేచి వచ్చినుండే, మొత్తం మత్తులో ఉన్నాడు. వాడు బాగానే లేస్తాడు. కరెక్ట్ స్కూల్ టైంకి అయితే లేస్తాడు. ఎంత కాదన్నా ఒక 6:50 కన్నా లేస్తాడు. నేను కరెక్ట్గా 7కి లేపుతాను వాడిని. 7:30 వరకు అయితే రెడీ చేసి అన్నం తినిపించి టిఫిన్ కట్టేసి అయితే పంపిస్తాను. వాడే లేచి వచ్చిండి. ఇంకా ఇక్కడ ప్యాంపర్ చేస్తున్నాను. ప్యాంపర్ చేస్తేనే కదా కొంచెం ఈజీగా ఉంటుంది. మనకి అన్ఈజీగా అనిపిస్తుంది. వాళ్ళంతా లేపిందంటే నేను వెళ్ళి
ఇంకా వాని ఏడుపు ఇదంతా తట్టుకోలేకపోతాను అదంతా. ఇంక ఇక్కడ ధనియాల వాటర్ ఎందుకు మసల పెడుతున్నాను అనేసి కూడా చెప్తాను. ధనియాల నీళ్ళు ఎందుకు మసల పెట్టినా అంటే అంశుకి ఫుల్ సర్ది, ఇంకా మున్నుకు కూడా ఇద్దరికి సర్ది ఉంది, కొంచెం దగ్గు కూడా ఉంది. ఇంకా ఫీవర్ పడుతుంది వదులుతుంది, ఇవైతే కొంచెం ఫ్రీ అయిపోతుంది అనేసి అదైతే చేసినాను. ఇక్కడ టిఫిన్ బాక్స్ కూడా కట్టినాను. ఇక్కడ స్నాక్స్ చూస్తున్నారు కదా, అంశుకి డ్రాగన్ ఫ్రూట్ అలాగే పొమోగ్రానేట్ అయితే 2 కూడా పెట్టినాను. మ్యాక్సిమం బాదం అవి పెట్టడానికే ట్రై చేస్తాను, హెల్తీ ఫుడ్. ఇక్కడ నిక్కుకి శ్రీనిధికి కూడా టిఫిన్ కట్టిన ఉంటుంది. ఇంకా రెడీ చేసినాను, ఇక్కడ చూస్తున్నారు కదా, రెడీ చేసి స్వెటర్ వేసినాను. స్వెటర్ అసలు వేసుకొని అంటాడు. ఇంకా ఆ రోజైతే వేస్తాను అంచు అని బతిమలాడితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ గగనశ్రీ, హిమజశ్రీ వీళ్ళందరూ కూడా వేసుకొని వస్తారు అంటే వేసుకున్నాడు. ఇంకా వాడిని పంపించిన తర్వాత అయితే ఇంకా ఇక్కడనైతే ఇంకా మిగిలిన పని అయితే చేసుకుంటున్నాను. ఇంకా చాలామంది కూడా అయ్యప్ప మాల వేసినప్పుడు ఎల్లిగడ్డ తినరు కదా. ఇంకా పిల్లలకు కూడా నేనైతే అందరు ఉన్నప్పుడు మాత్రం వండట్లేను, ఎల్లిగడ్డ వేసి. ఎవరు లేకపోతే నేనైతే అప్పుడప్పుడైతే వేసుకొని తింటున్నాను. ఎందుకంటే అవిటితో నాకు టేస్ట్ అనిపిస్తుంది. ఏది లేకపోయినా నాకైతే ఉల్లిగడ్డ ఉండాలి పక్క. ఇంక ఇక్కడ వంటలు చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నం కూడా అంతా ఉంది. అలాగే ఇక్కడ మళ్ళీ పల్చి పులుసు కూడా చేసిన ఉంటేనే, ఎందుకంటే తోటకూరలో పల్చి పులుసు కాంబినేషన్ బాగుంటుంది అనేసి అంటారు, అందుకే అది కూడా చేసిన. ఇక్కడ పాలు నాకు మున్నుకైతే పోసినుంటిని. ఇంకా బాసనలు కూడా చాలానే అయినాయి. ఇంకా అవన్నీ తోమేసి అయితే మళ్ళీ ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్ కూడా ఎక్కడ అనేది నేను షార్ట్ కూడా ఒకటి చేశాను, 1-2 చేశాను. ఇక్కడ షార్ట్ వచ్చేసి ఏంటంటే టెంపుల్ వచ్చేసి ఇక్కడ బొల్లారంలోనే పూరి జగన్నాథ్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేస్తే ఇంతకుముందు కామెంట్ చేయండి. చాలా మంచిగా అనిపిస్తుంది కూడా, పీస్ఫుల్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంది నాకు కూడా. పూరి జగన్నాథ్ టెంపుల్లో అయితే అర్చన చేయించినాము. అర్చనకైతే 150 రూపాయలు తీసుకున్నారు. అక్కడ చేయించి ఇంకా బయలుదేరినాము ఇంటికి. బయలుదేరినాక అయితే మాకైతే ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చారు నైట్. మా మరిది వాళ్ళు అంటే మా చిన్నత్తమ్మ వాళ్ళు, మేము ఎక్స్పెక్ట్ చేయలేము అసలు వాళ్ళు ఇస్తారు అనేసి. ఆ విధంగా చాలా మంచిగా అనిపించింది. 5th యానివర్సరీ కొంచెం స్పెషల్గానే అయ్యింది. ఇంక 2 శారీలలో నేను ఏ శారీ కట్టుకోవాలో కన్ఫ్యూజ్ అయినా. ఈ శారీ అయితే మా హస్బెండ్ తీసుకొచ్చినుండే. ఈ శారీ అయితే అప్పుడు నార్మల్ పాతదేనండి, బియ్యం పోసినప్పుడు మా అత్తమ్మ తీసుకుంది. ఈ శారీకి బ్లౌజ్ తోటి నేను పే చేసి వేసుకుందాం అనుకున్నాను, కానీ కాలేదు అది.
ఇంకా నైట్ అయితే అదే శారీ నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కేక్ కట్ చేసేటప్పుడు అయితే వేసుకున్నాను. మా మరదలు, మా మరిది, మా చిన్నత్తమ్మ వీళ్ళంతా కలిసి ఇంకా కేక్ అయితే తీసుకొచ్చారు. మమ్మీ ట్యూబ్ లైట్ అయ్యి మమ్మీ ట్యూబ్ లైట్. నార్మల్ టైంలో అయితే చాలా కేక్ 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 అని అడుగుతారు. ఒక చిన్న పీస్ తీసుకుంటే మాత్రం తింటారు, కానీ ఇట్లా పెద్దగా కనిపించేసరికి అయితే అసలే తినరు, అస్సలు సరిగ్గా తింటారు. ఒకడు వస్తే ఒకటి సరిగ్గా రాడు. ఇంక ఈ విధంగా అయితే మా పెళ్లి రోజు అయితే అయ్యింది. చాలా మంచిగా అనిపించింది. ఇంకా నా శారీ ఏ విధంగా ఉంది కూడా కామెంట్ చేయండి, నచ్చిందా లేదా అనేసి. మా హస్బెండ్ దసరాకి తీసుకున్నారు, ఆయన కూడా అది సర్ప్రైజ్ లానే తీసుకొచ్చినుండే. అంటే ఫస్ట్ ఒకటి తీసుకొచ్చిండు, నాకు నచ్చలేదని చెప్పినాను. మళ్ళీ వెళ్ళి 2 చీరలు అయితే పట్టుకొని వచ్చింది. చాలా మంచిగా అనిపించింది. అప్పుడు కూడా నాకు ప్రతిదీ కూడా హ్యాపీగానే అనిపిస్తుంది. కొంచెం మొండితనంలాగా చేస్తాను, కానీ నెక్స్ట్ ప్రతిదీ సాధించాలనుకున్నాను, అంటే తీసుకోవాల్సింది తీసుకుంటాను పక్కాగా ఏదేమైనా. ఇంకా కేక్ కూడా కట్ చేసుకొని ఇంకా నైట్ అయితే 11:30, 12 అయ్యింది పడుకునే వరకు. ఇంకా అన్నం కూడా తినేసి ఇంకా స్పెషల్స్ అయితే ఏమీ లేవు, ఎందుకంటే మాలేసి ఉండే కదా బావ వాళ్ళు. సో పప్పన్నమే, పప్పు ఇంకా కర్రీ చేశాను. మనం ఎక్స్పెక్ట్ చేయకుండా తీసుకొచ్చింది అయితే మనకు హ్యాపీనెస్ ఇంకొంచెం ఎక్కువగానే ఇస్తుంది. నేను అనుకోలేను ఈ విధంగా కేక్ తెస్తారు అనేసి. ఈయనే మా మరిది చరణ్ అనేసి, అంటే ఇట్లా తెస్తారు అనేసి అయితే నేను అనుకోలేదు. ఇంకా థ్యాంక్స్ అత్తమ్మ, కేక్ కూడా తీసుకొచ్చి నూడిల్స్ అని నేను అంటున్నాను. ఉండంతి అది ఏం కాదు, ఓ పెద్దమ్మా. మమ్మీ ఫోన్లో దిగుతున్నావు, దాంట్లో కూడా ఛార్జింగ్ లేదు. ఇంకా మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ప్లీజ్. వీడియో అయితే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ. బాయ్ బాయ్.